కాబట్టి మీ అందరికీ ఏ బాధలు ఏ వేదనలు నానా విధమైన వేదనలు బాధలు అడుగుతున్నారు కొంచెం తలదించి కడుగునేది. అండి అందరూ గుడ్ ఈవినింగ్. ఈరోజు చేపలు చేనే కొరకలండి, కొంచెం జిలేబీలు అంటున్నారు. అట్లనే చేనే కొరకలని కర్రీ చేస్తున్నారు. అదే సొరపిట్లాగా ఫిట్ చేస్తుంది. ఓకేనా, అది ఎలా చేస్తుందో అనేది మీకు వీడియో చూపిస్తాను, చూడండి. చైనా కొరకుండా ఉడకబెట్టి సొరపిట్లాగా తీసి సొరపిట్టి చేద్దామనండి. అలా గడ్డి పెట్టి గడ్డి మీద చేనే కొరకలు పెట్టి ఉడకనట్టుందండి. వీటిని ఇప్పుడు వలవాలి. ముళ్ళుగా చేప దాన్ని ఏమంటారు, చేప ఒలిచేయాలి. అలా వలవాలి మొత్తం. ముళ్ళు లేకుండా మొత్తం ఒలిసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చెప్పండి. ఇదిగండి చేనే కొరకని ఇట్లా ఒలిచేసుకోవాలండి. అది ముళ్ళు ఇలా ఒలిచేసుకుని ఇలా పిండుకోవాలండి, నీళ్ళు లేకుండా. పడుతుందా? ఇలా పిండి వేసుకోవాలండి. ఇలా మొత్తం పిండి వేసుకోవాలండి. పిండి వేసిన తర్వాత చూపిస్తాం. చేసుకో వర్క్. ఎవరుగా పడేరుంది సాక్షాత్తు 7 కొండల వాడు సాల్ట్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి ఒకవేళ నీకేదైనా జరిగితే ఆ అపవాదు శాశ్వతంగా నా పైన ఉంటుందని నన్ను కాపాడి స్వామి. నేను వస్తానంటే ఇక్కడ కరెంట్ ఆఫ్ చేస్తారు, పలమనేరులో మైక్ కట్ చేస్తారు. చెప్తున్నా, మొన్న ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తారు. అంటే సాక్షాత్ ప్రధానమంత్రి వస్తే మైకు కట్ చేసే పరిస్థితి వచ్చారంటే తిరిగి నా మీద నేర వేస్తారు. నేను మైక్ పెట్టుకోవడం కూడా చేత కాదంట. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం, మైక్ పెట్టుకోవడం కాదు, తోక కట్ చేయడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను ఆ చరిత్రలో. అంతేనా లేదా? అసలు ఎంపిక చేశాం. మన పట్టుకొచ్చి నేను అందరూ ఆశీర్వదించుకొని ఒక మంచి నాయకుడిగా ఆలయం చేసేసావా?
వాసన వస్తుందండి, గుమాయించేస్తుంది వాసన. బాగుందండి. బాగుంది, చాలా బాగుంది. మా అమ్మాయి 2 ప్లేట్లు తంది వేసుకెళ్ళి ఇప్పుడే. 2 ప్లేట్లు అంటే 2 అదే చిన్న చిన్న. అనుకుంటున్నాను. ఇదంతా దేవుని దయాపూర్వక సంకల్పం, ఎట్టుంది ఆయన కూర? చేసినటువంటి ఘనమైన కార్యం. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్పేది ఏంటంటే, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ శ్రమలో శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి నచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేయండి. దీవెనలోకి నడిపించగల ఏకైక దేవుడు యేసు. వీటిలాగా కాబట్టి నానా విధమైన వేదనలో, బాధల్లో నలుగుతున్న వాళ్ళు కొంచెం తలలో వచ్చి కళ్ళు వేయండి. ఎలా ఉంది చేపలను కొంతమంది ముళ్ళని ఇలా బాగుందని చెప్పు. నాకు కూడా చేపలు ఇష్టం ఉండదు, కానీ బాగుంది, ఇలా ట్రై చేయండి.